నమస్తే, వెల్కమ్ టు V9 న్యూస్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు రాఘవేంద్ర స్వామి గారు. వారితో మాట్లాడి అసలు జ్యోతిష్యం అంటే ఏంటి అనేది వారి మాటల్లోనే విందాం. నమస్తే గురుజీ, ఎలా ఉన్నారు? గురుజీ గారు, ముందుగా చెప్పండి, అసలు జ్యోతిష్యం అంటే ఏంటి? జ్యోతిష్యం అంటే ఫస్ట్ మనుష్యత్వం, అదే జ్యోతిష్యం. ఒక మనిషి జననం కావాలంటే స్త్రీ పురుషుల కలయిక, స్త్రీ పురుషుల కలయిక అయిన తర్వాత ఏంటంటే పిండం ఏర్పడుతుంది. తల్లి నవమాసాలు నడుస్తుంది. ఇది మన అందరికీ తెలిసింది. కాకపోతే ఏంటంటే ఇక్కడ మన దగ్గర చరక శాస్త్రం ఒకటి, ఇంకొకటి ఏంటంటే భృగు సంహిత అని చెప్పేసి. భృగు సంహిత బేస్ జ్యోతిష్యం అంటే భృగు మహర్షి చేసినటువంటి సంహిత. అంటే ఎన్ని ఆత్మలు పుట్టినాయి, అవి ప్రయాణాలు ఎలా చేస్తాయి, వాటి కర్మబద్ధం ఏంటి, ఆ ఆత్మలు ఎవరు అనుసంధానానికి చేకూరుస్తూ తిరిగి జన్మలు ఎత్తేటట్టు చేస్తారు అని చెప్పేసి భృగు సంహితని చెప్తున్నాను. అంటే నేను ఇన్డెప్త్ గా చెప్తున్నాను. బేస్ ఫస్ట్ భృగు సంహిత నుంచి స్టార్ట్, దాని తర్వాత పరాశర పురుషుడు, దాని తర్వాత చరక, ఈ మూడు పెద్ద శాస్త్రం. దాని తర్వాత అగస్త్య నాడీ శాస్త్రం కూడా తీసుకోవచ్చు. అయితే మన మూలత మన జననానికి కారణం జాత అంటే జన్మ. జాతస్య అని చెప్పేసి నడుస్తుంది. జాత అంటే జన్మ. జననం అనేది మనం ఎలా చూస్తాం? సూర్యోదయంగా చూస్తాం. సూర్యుడు ఉదయించేటప్పుడు అది జననం. అంటే దాంట్లో మనుషుల్లో జీవం వచ్చేసింది అని అనిపిస్తుంది. ఇప్పుడు మీరే అనుకోండి, కిచెన్ లో మీరు గ్యాస్ వెలిగిస్తారు, ఆ దేవాలయంలో దీపం వెలిగిస్తారు. దీపం వెలిగించటం కారణం ఏంటి? సర్వేంద్రియానం నయనం ప్రధానం. అంటే నయనం అనేది జీవకళాన్ని చూస్తున్నట్టు. అంటే మనం జీవించి ఉన్నాం అనడానికి నిదర్శనం ఆ దీపం. ఆ జీవనం ఎలా సాగుతుందో అంటే దాన్ని జ్యోతిష్యం. అంటే జ్యోతితో కూడినటువంటి ఈశ, మనసు. ఈశ అంటే మీ మనసు ఒకవేళ దేవుడిని చూస్తే అది ఈశత్వము. అందుకేంటంటే జ్యోతిష్యము అంటే మనిషి యొక్క మనసు, జీవంతో కూడినటువంటి మనసు ఏంటంటే కలిచిన ప్రయాణాన్ని జ్యోతిష్యం. ఇలా దీనికి మూలత కారణం స్త్రీ పురుషుల కలయిక వలన ఒక పిండం ఏర్పడుతుంది. ఆ పిండం ప్రథమ మాసంలో, నేను అన్నాను ఇందాక, మీరు ఏంటంటే దేవాలయంలో మన పూజా మందిరాలు అంతా కూర్చి అంతా చేసేసి శుభ్రపరిచి దీపాన్ని వెలిగిస్తారు. అదేవిధంగా ప్రథమ మాసంలో ఏమవుతుంది? సూర్యుడు ఆ పిండానికి అధిపతి. ప్రథమ మాసం స్త్రీ గర్భం ధరించిన తర్వాత ప్రథమ మాసంలో సూర్యుడు ఆ పిండానికి అధిపతి. అంటే సూర్యుడు రక్షిస్తాడు. ద్వితీయ మాసంలో చంద్రుడు రక్షిస్తాడు. అంటే చంద్రుడు మననానికి అధిపతి. మననం అంటే ఏంటంటే చిత్తంతో కూడినటువంటి మననం. ఆ టైంలో ఏమవుతుంది? చంద్రుడు ఒకసారి ఆ పిండానికి రక్షించడానికి వచ్చినప్పుడు దానికి ఆహారం సరఫరా అవుతుంది. అంటే ఆహారం తీసుకొని వదలుట అనేది స్టార్ట్ అవుతుంది, మూమెంట్. థర్డ్ ఏంటంటే కుజుడు దాన్ని సంరక్షణ చేస్తుంది. మూడో నెలలో ఏమవుతుంది అంటే దానిలో వేడిని స్టార్ట్ అవుతుంది. మెల్లగా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్ చేస్తుంది. అంటే ఇక్కడ కుజ ఏం చేస్తాడంటే, మంగళ అంటే మూమెంట్, ఆయన ఏం చేస్తాడంటే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ చతుర్థం అంటే కొన్నిసార్లు ఏమవుతుంది కొందరికి, అంటే నేను తదుపరి వస్తాను,
కొందరికి ఏంటంటే ఈ మంగళ దోషం, కుజా దోషం ఉన్న వాళ్ళకు, బాలార్క గ్రహ దోషం ఉన్న వాళ్ళకు 3వ నెలలోనే అబార్షన్ అయిపోతుంది. దానికి కుజుడు చూపు బాగా లేనప్పుడు ప్రీమ్యాచ్యూరిటీ అవుతుంది, అది అబార్షన్. దానికి ఏముంటుంది, అల్పపీడితంగా అల్పాయుష్గా గర్భపాతం జరిగిందని ఏంటంటే కుండలిలో చూసి చెప్తాం. అయితే ఇవి మనకేంటంటే 3వ నెలలో కుజుడు ఆధిక్యం అయిపోతుంది. 4వ నెలలో ఏమవుతుంది, బుధుడు వస్తాడు. బుధుడు వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే దానిలో ఉన్నటువంటి వర్ణం ఏర్పడుతుంది. అంటే పుట్టిన తర్వాత నల్లగా పుడతాడా, ఎర్రగా పుడతాడా. అందుకు కొందరు ఏం చెప్తారు, నువ్వు కుంకుమ పువ్వు తినమ్మా, నీకు బాగా వర్ణంతో కూర్చున్నటువంటి కొడుకు పుడతాడు, ఎర్రగా పుడతాడు. అంటే బుధుడిలో స్వీకరిత్వం అనేది ఉంటుంది. నీవు ఏ వర్ణం తింటే ఆ వర్ణం. అందుకే చెప్తారు ఏంటంటే యశోదాదేవి దేవికి దేవి ఏంటంటే కృష్ణుడు గర్భంలో ఉన్నప్పుడు మట్టి తింది, నీకు నల్లగా పుట్టాడు, మట్టి స్మెల్ బాగా అనిపించింది, తినిందట. 4వ నెలలో ఏంటంటే బుధుడు ఆధిపత్యం వస్తుంది. బుధుడు ఆధిపత్యం వల్ల ఏమవుతుంది, రుచులు ఏర్పడతాయి. రుచులు అంటే ఏంటి, వర్ణం, ఏదో రుచి, నల్లగా, ఎర్రగా, తెల్లగా కనిపించేది రుచి. ఏమ్మా రుచులు అంటే నాలుక రుచి ఒకటి కాదు, దృష్టి రుచి కూడా ఉంటుంది. మనం ఎల్లో కలర్ మీకు బాగుంటుందండి, రెడ్ కలర్ మీకు బాగుంటుంది అని చెప్పేసి అంటాం, దాన్ని కూడా రుచి అంటారు. అయితే అలా ఏంటంటే మనిషికి ఏంటంటే వర్ణం ఏర్పడుతుంది. 5వ నెలలో ఏమవుతుంది, బృహస్పతి ఏం చేస్తాడు అంటే గురువు, టీచర్. అని ఏం చేస్తాడు, ప్రారాబ్ధ కర్మతాన్ని పట్టుకోడు. ప్రారాబ్ధ కర్మంలో వీడు ఎంత దానం చేశాడు, దానికి ప్రతిఫలంగా అంత ధనవంతుడు చేయాలి. లక్ష్మీ ధర్మ నిలయం, దానం ఇది ధన. దానం చేసిన వాడే తదుపరి జన్మలో ధనవంతుడు. ధనం ఉన్న లోభులు ఉంటారు, వాళ్ళు దానం చేయరు, తదుపరి జన్మలో వాళ్ళు భిక్షుకులు అవుతారు. అయితే ఆ దానం, దయ, ప్రారాబ్ధ కర్మ ఇవన్నీ ఒక రకంగా వెరిఫికేషన్ చాప్టర్ వైజ్ గా బృహస్పతి చేస్తాడు 5వ నెల. అప్పుడు ఏమవుతుంది అంటే ముష్టి ఏర్పడుతుంది. అంటే లోపల ఉన్న పిండంలో ఏమవుతుందంటే ముష్టి ఏర్పడుతుంది. అంటే మనకు చేతులు ఎందుకున్నాయి, కర్మ చేయడానికి. సత్కర్మం కానీ దుష్కర్మం కానీ చేతులు. మనకి ఎవరైనా కొడుతుంటారు, చేతులే అవుతాయి ప్రొటెక్షన్. చేతులు పని చేయడానికి చేతులే కావాలి. అంటే చేతిలో భగవంతుడు ఉన్నాడు. అందుకు కరాగ్రే వసుదే లక్ష్మి, కరమధ్య సరస్వతి, కరమూలే సదాగోరి, ప్రభాతే కర వైష్ణవ. పొద్దులు లేవంగానే మన చేతులను, మన వారి చేతిలో మనం చూసుకోవాలి చెప్పేసి అవి ముష్టి ఏర్పడతాయి. ఎవరి వలన ఏర్పడతాయి అవి, బృహస్పతి వల్ల. తర్వాత ఏమవుతుంది, 6వ నెలలో శుక్రుడు అవుతాడు. శుక్రుడు ఏం చేస్తాడు, శుక్రహ అంటే మనకు ఏంటంటే చెవులు, శ్రవణ ఇది శుక్రహ అంటారు. అందుకు అభిమన్యు ఏంటంటే సుభద్రాదేవి గర్భంలో ఉన్నప్పుడు, షణ్మాసంలో ఉన్నప్పుడు చక్రవ్యూహాన్ని కృష్ణుడు చెప్పంగా అన్నాడు. అందుకు ఆయనకు పోయేది మాత్రమే తెలుసు, వచ్చేది కృష్ణ భగవానుడు వింటున్నాడు అని తెలుసుకొని చెప్పలేదు. అందుకు రావటం తెలియలేదు. అప్పుడు ఆ శుక్రగ్రహ ఆధిపత్యం వల్ల చెవి అనేది మనిషికి ఏర్పడుతుంది. 7వ గ్రహాధిపతి ఎవరు, శని. కష్టపడడానికి ఏం కావాలి, బుద్ధి కావాలి, మజిల్ పవర్ కావాలి, ఐరన్ కావాలి, కాల్షియం కావాలి, ఈ ప్రోటీన్స్ కావాలి. ఇవన్నీ 7వ నెలలో ఇచ్చేస్తాం. కొందరికి 7th month డెలివరీస్ కూడా అవుతాయి, వాళ్ళు కూడా జీవిస్తున్నారు, వాళ్ళు కూడా ప్రీమ్యాచ్యూర్ డెలివరీ కూడా బాగా ఉన్నారు. కుశాగ్రత ఎక్కువ ఉంటుంది. యాక్చువల్లీ దైవికంగా చెప్పాలంటే వేదకాలంలో 7 గ్రహాలు. తదుపరి ఏంటంటే ఈ మోహిని అవతారం లోపల భగవంతుడు ఏంటంటే రాహుకేతువుల్ని ఖండించినందుకు ఒకటి రాహు అయింది, ఒకటి కేతు అయింది, 2 ఉపగ్రహాలు అనేది ఏర్పడ్డాయి. అందుకని 9 గ్రహాలను మనం పరిధిలోకి తీసుకుంటున్నాం. తర్వాత ఏమవుతుంది, 7వ గ్రహం శని అయిన తర్వాత 8వ గ్రహం రాహు. రాహు అంటే సగం దేహం, అంటే అల్పాయుష్ రావడానికి. ఏదే మనిషికి అల్పాయుష్ తొందరగా
హఠాత్తు మృత్యు పొందాడు. ఎందుకది అంటే రాహు దోషం ఉండటం. అందుకు 8వ నెలలో పుట్టిన వాళ్ళు 8 రోజుల్లో కానీ 8 నెలల్లో కానీ 8 సంవత్సరాల్లో కానీ వాళ్ళు చనిపోతారు. ఎందుకంటే రాహు ఆధిపత్యం ఉంటుంది. రాహు అంతా సగం 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 చేస్తాడు. సగం ఇప్పుడు చేస్తాడు, సగం నెక్స్ట్ జన్మలో చూసుకోరా అంటాడు. కొందరికి ఏంటంటే గత జన్మాలవి గుర్తొస్తూ ఉంటాయి. అది రాహు ఆధిపత్యం ఎక్కువగా ఉన్న వాళ్ళకు గత జన్మాలు గుర్తొస్తాయి. అరే ఎక్కడో ఇల్లు ఉన్నట్టు, ఎక్కడో ఏంటంటే తను వాసించినట్టు గత జన్మ స్మృతులు కొందరికి గుర్తొస్తాయి. అవేంటంటే రాహు ఆధిక్యం ఎక్కువ. ఆ రాహు అనేది గత జన్మ స్మృతులను ఇస్తూ ఏంటంటే ఆయుష్, గత జన్మలో ఎవరినైనా అల్పాయుష్ చేస్తుంటే వాడికి అల్పాయుష్ ఇస్తాం. 8వ నెలలో పుట్టేటట్టు చేసి చనిపోయేటట్టు చేస్తాం. తర్వాత 9వ స్థానం కేతు. 9 గ్రహాలకు అప్పుడు కేతు ఆధిపత్యం వస్తుంది. కేతు ఆధిపత్యం వచ్చినప్పుడు మూత్ర విసర్జన, కింది భాగం మూత్ర విసర్జన ఏంటంటే మలమూత్రాలు విసర్జన చేయుట, ఏంటంటే కొంత ఏంటంటే కళ్ళు కూడా కొంత పిలి 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 అనేది ఏర్పడుతుంది. ఏర్పడిన తర్వాత 9 నెలలు సంతృప్తి పరిచిన తర్వాత 10వ నెలలో పిండం మర్మస్థానం నుంచి బయటపడుతుంది. అంటే పిండం ఏర్పడ్డప్పటి నుంచి తీసేసుకొని బయట పిండం పడ్డ తర్వాత అప్పుడు ఏమవుతుంది, ఇది బ్రహ్మము అంటాం. పిండం బయటపడ్డ బాడీని బ్రహ్మము అంటాం. ఈ బ్రహ్మం అనేది ఏంటంటే చలనమైనది. ఈ జన్మలో ఇలా ఉన్నాయి. నెక్స్ట్ కొందరికి 6 వేళ్ళు వస్తాయి, కొందరికి ఏంటంటే 1 వేలు తక్కువ ఉంటుంది, 9 వేలు వస్తాయి. అంటే చలనం. చతుర్ముఖ బ్రహ్మ, త్రిముఖ బ్రహ్మ ఎలా అయిందో, పంచముఖ బ్రహ్మ నుంచి ఎలా చలనం అయిందో మన దేహం కూడా, ఈ యొక్క దేహం ఇది బ్రహ్మం అంటే. దీంట్లో పరబ్రహ్మం అంటే భగవంతుడు. ఆ భగవంతుడు ఎప్పుడు ఈ బాడీలో ఎంట్రీ అవుతాడు అంటే ఆత్మ అన్నమాట. ఆ ఆత్మ ఎప్పుడైతే ప్రయాణం చేస్తే ఈ బాడీలో ఎంట్రీ అవుతుందో అవి 2 ఘర్షణ అవుతాయి. బ్రహ్మ పరబ్రహ్మ ఘర్షణం అయినప్పుడు జ్ఞానం ఉద్భవం అవుతుంది. అప్పుడు ఆ పిల్లవాడు ఏడుస్తాడు. ఆ ఏడ్చిన తర్వాత వరదలోనే వాడు ఏడుస్తా. ఆ ఏడ్చిన తర్వాత అప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చాడు అని అప్పుడు ఏం చేస్తా, ఆ జ్ఞానం ఏర్పడ్డది కదా, ఆ టైం నోటిఫై చేస్తా. ఆ టైం నోటిఫై చేశాక వాడు ఈ గ్రహంలో, ఈ నక్షత్రంలో, ఈ సమయంలో ఇలాంటి దాంట్లో పుట్టాడు, వీడికి ఇవి ఉంటాయి, ఇవి అవయవాలు ఉంటాయి, లక్షణాలు ఉంటాయి, గుణాలు ఉంటాయి అని చెప్పేసి విశేషంగా మనం ఏంటంటే చెప్పుకుంటాం. జ్యోతిష్యం అంటే జ్యోతిష్యం అనేది ఇక్కడ జ్ఞానాన్ని పట్టుకుంది, మళ్ళీ పరబ్రహ్మ ఎంట్రీని పట్టుకుంది, మళ్ళీ బ్రహ్మ ఉద్భవం అయ్యేటప్పుడు పట్టుకుంది. ఎంత మర్మం ఉంది చూడండి. అంటే ఒక మనిషి జననం అనేది ఊరికే కాదు. అందుకే అంటారు నరులలో నారాయణుడు ఉంటాడు. అంటే నారాయణ అంటే సంరక్షణ పాత్ర. మనం నరులం. ప్రతి మనిషిని గౌరవించాలి, ప్రకృతిని గౌరవించాలి. ప్రతి మనిషి ఏంటంటే స్త్రీని గౌరవించాలి, ఔనత్వాన్ని గౌరవించాలి, ఏంటంటే గోమాతను గౌరవించాలి, భూమిని గౌరవించాలి. ఎందుకంటే వాళ్ళ ద్వారా మనలో ఏంటంటే భూమి తత్వం ఉంది. భూమి పైన కూడా రాహు, కేతు, రవి, ఏంటంటే సోమ, బుధ ఇవన్నీ గ్రహాలు కలయిక చేతనే భూమి ఏర్పడింది. మనం భూమి పైన ఈ మృత్యులోకం పైన మనం వచ్చాం కాబట్టి మనలో కూడా ఆ ఎలిమెంట్స్ ఉంటాయి. మనం కూడా ఆ పార్ట్స్, ఆ గ్రహాల ఒక పార్ట్ ఎలిమెంట్స్ మనలో కూడా ఉంటాయి. ఈ ఎలిమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ కొందరికి రాహు ఎలిమెంట్ తక్కువ ఉంటే గోమేధికం పెట్టుకో అంటే గోమేధికంలో రాహు గుణం ఉంటుంది. కొందరికి ఏంటంటే బుధాగ్రహం తక్కువ ఉంటే ఏంటంటే పచ్చరౌతు పెట్టుకో. కొందరికి రవి గ్రహం తక్కువ ఉంటే ఏంటంటే మాణిక్యం పెట్టుకో, రూబీ స్టోన్ పెట్టుకోండి అని చెప్పేసి మనం చెప్తాం. దానికి ఏం చేస్తాం, జ్ఞానానికి చిన్న అంటే మన సనాతన ధర్మం అనేది జ్ఞానానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చింది. ఏ మనిషి అజ్ఞాని ఉన్నాడో వాడు పుట్టిన దండు. అందుకేంటంటే జ్ఞానం లేని వాడికి వేదం చెప్పినా ఏంటంటే పురాణాలు చెప్పినా ఏంటంటే దున్నపోతు దగ్గర కిన్నూరం వాయించినట్టు ఏం ఫలం. అందుకు అజ్ఞానులకు విముడదు, జ్ఞానులకు మాత్రమే. అదేవిధంగా ఏంటంటే ఈ యొక్క ప్రయాణం లోపల జ్ఞానం ఏర్పడడానికి మూలత కారణం ఏంటంటే స్వరబద్ధము. ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరేమన్నా సాయి కృప. మీరు ఎక్కడో నిలబడి ఉంటారు, అమ్మాయి సాయి అని నేను పిలుస్తాను అంటారు. ఎలా
ఆ వైబ్రేషన్, ఆ స్వరం అనేది నీ చెవిలో వెళుతుంది, వెళ్ళంగానే నీ సెన్సెస్ ని కమాండ్ చేసి నీ టర్న్ చేస్తుంది. అదే విధంగా మనం మెడిటేషన్ చేస్తాం. మెడిటేషన్ చేస్తాం. ఈ ఓంకారం అనేది ఏంటంటే వైబ్రేషన్ ఆఫ్ ద ప్లానెట్స్. ఈ వైబ్రేషన్ ఆఫ్ ద ప్లానెట్స్ మనలో ఏంటంటే నవరంధ్రాలలో ఒక్కొక్క చక్రం, అనాహత చక్రం, ఏంటంటే విశుద్ధ చక్రం, మణిపూర చక్రం, త్రికుటం, ఏమ అష్టాంగ యోగాలు ఇవన్నీ వస్తాయి, సహస్రాలు, ఏమ ఇవన్నీ వస్తాయి. ఈ 9 మనకు ఏంటంటే 12 చక్రాలు ఏంటంటే ఇవన్నీ ఏంటంటే చెప్తారు. ఇవన్నీ ఏంటంటే వైబ్రేషన్స్ ద్వారా జరుగుతా ఉంటాయి. మనకు ఎప్పుడు జ్ఞానేంద్రియాలు తక్కువైపోయినారు, మనకు మృత్యు ప్రవేశించింది. అందుకు ఆ స్వరం, ఆ పర్టికులర్ స్వరం అంటే బయటికి దేహం వచ్చిన తర్వాత ఆ ఆత్మ, ఆ పరబ్రహ్మం ఎప్పుడైతే ఎంట్రీ అయిందో ఆ పర్టికులర్ స్వరంలో ఎంత పవర్ ఉంది, ఆ పవర్ ఎన్ని రోజులు జీవిస్తుంది, అది ఏం చేస్తుంది అనే కర్మఫలం చెప్పేది జ్యోతిష్. ఎన్ని రోజులు ఉంటాడు, ఏ సమయంలో మృత్యు చెందుతాడు అనేది చెప్తున్నాను. అంటే ప్రతి స్వరం వెంట ఒక అర్థం ఉంది. అందుకు మీకు సంస్కృతం రాకపోయినా మీరు సుప్రభాతం వినండి, వెంకటేశ్వర స్వామి కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తది, ఆ మాట వినంగానే మీరు ఎక్కడ లేని చైతన్యం వస్తుంది. కారణం ఏంటంటే ఆ వైబ్రేషన్. మీరు అదే ఏదో ఒక దీంట్లో స్వరం లేని పద్ధతిలో లేనిది ఏదో ఒక పాటలో ఏదో విన్నారనుకోండి, మీకు అది ఇంపుగా ఉండదు, దడ పుడుతుంది, భయం పుడుతుంది. అందుకే ఏంటంటే మనిషికి ఏంటంటే ప్లీజెంట్ కావాలి. ప్లీజెంట్ ఎక్కడ వస్తుంది? స్వరభద్రం. స్వరభద్రం ఎలా వస్తుంది? వైబ్రేషన్. ఆ వైబ్రేషన్ ని క్యాచ్ చేయటమే ఓంకారం. ఆ ఓంకారంతో ఏర్పడినటువంటి ఓ స్వరమే ఈ జ్ఞాన చిహ్నం. పిల్లవాడు ఏడుస్తాడు, ఆ స్వరంని తెలుసుకోవడానికి ఏడుస్తాడు. నేను ఎందుకు పుట్టినాను రా, అంత మొత్తం మర్చిపోయినాను గత జన్మ స్మృతులని, ఇప్పుడు మళ్ళీ తిరిగి మృత్యులోకానికి వచ్చినాను కదా, నేను ఇంకెన్ని పాపాలు చెయ్యాలో అని దుఃఖంతో ఆ పిల్లవాడు ఏడుస్తాడన్నమాట. ఆ ఏడవట జ్ఞానంతో కూడినటువంటి జ్ఞానం ఊరికే రాదు సుమా. జ్ఞానం రావాలంటే ముఖ్యత వైరాగ్యం కావాలి. వైరాగ్యంతో కరుణ రావాలి. ఏమ్మా, వైరాగ్యంతో కరుణ రావాలి, కరుణతో భక్తి రావాలి, భక్తితో చిత్తం రావాలి, ఏమో చిత్తంతో ఆలోచన కూడా, ఆలోచన కూడిన తర్వాత అప్పుడు జ్ఞానం ఏర్పడుతుంది. ఇంతుంది జ్ఞానం రావాలి. అవన్నీ సాధనాలు ఆ పిండం ఏంటంటే తల్లి గర్భంలోనే చేసి ఉంటుంది అన్నమాట. అంటే తల్లి కర్తవ్యం ఇంత. అందుకు చెప్తారు పెద్దవాళ్ళు ఏంటంటే గర్భిణీ స్త్రీలు విష్ణు సహస్రనామం చదవాలి, గర్భిణీ స్త్రీలు ఏంటంటే గుళ్ళకి వెళ్ళాలి, గర్భిణీ స్త్రీలు మంచి సహవాసం చేయాలి, దుష్టుల సహవాసం చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు మీరు ప్రశ్న వేయచ్చు, మళ్ళీ కృష్ణుడు చెరసాలలో ఉన్నాడు కదండి, ఆయన దృష్టి చేస్తారు ఛాయ అని చెప్పేసి ప్రశ్న వేయచ్చు. అదే ఆ ప్రశ్నకు జవాబు ఏంటంటే కృష్ణ పరమాత్మ అనేది అష్టమ ఋషి. అంటే భగవంతుడు మనమంతా జీవించేది ఏంటంటే 5 రసాలే, పంచతత్వాలే, మనకు పంచభూతాలు. ఆయనకు అష్టమ రసి అంటే 6వ రసం ఉంది, అది ఏంటంటే అమ్మవారు. 7వ రసం ఉంది, అది బ్రహ్మదేవుడు. 8వ రసం ఆయనకు కూడా అర్థం కాని రసం భగవంతుడు. ఆయన ఏంటంటే జననం. ఆయన దగ్గర ఎలాంటి పవర్, ఎలాంటి స్వచ్ఛంద జననం ఉంటుందంటే మీరు శ్మశానాన్ని కూడా స్వర్గం చేస్తుంది. అలాంటి సూపర్ పవర్స్ ఉంటాయి. వాళ్ళు కారణ జన్మలు. అంత కష్టాలు వచ్చినా సాహసంగా వాళ్ళు ఎదిరిస్తూ జీవితంలో ఇలా ఉండాలని చెప్పేసి నిర్మించారు. అందుకు ఏంటంటే మనిషి రాగస్వర బద్ధంతో ఏర్పడినటువంటి జీవితాన్ని ఎలా చేస్తాడు, ఎవరితో కలుస్తాడు, ఎవరితో మాట్లాడతాడు, ఎలా విన్నవించుకుంటాడు అనేది చెప్పేదే జ్యోతిష్యం. అంటే ఈ జాత అంటే నేను జాతకం చూపించుకున్నానంటే అంటారు. జాత అంటే జనన కాలము నుంచి ఏర్పడినటువంటి జ్ఞానము, జాతకము. ఆ జాతకం నుంచి వచ్చినటువంటి జ్యోతి ఏదైతే ఉందో జ్ఞాన జ్యోతి, దాన్ని తెలుసుకుంటా జ్యోతిష్యం.
గురుగారు, మీరు జ్యోతిష్యం ఎక్కడ నేర్చుకున్నారు? ఎవరి ద్వారా నేర్చుకున్నారు? మంచి ప్రశ్న వేశారు తల్లి. జ్యోతిష్కులు ఎవరైనా జ్యోతిష్కులు 3 రకాలు: వాచక, ఐహిక, ప్రారాబ్ధిక. వాచకం ఉన్న వాళ్ళు జ్యోతిష్యం అనేది థియరిటికల్ నాలెడ్జ్, అంటే ఒక బుక్స్ కానీ లేకుంటే ఒక గురువుతో కానీ ఇంకొక వాళ్ళతో కానీ సంఘంతో కానీ ఇవాళ రేపు మన కంప్యూటర్స్ ఉన్నాయి వాటితో కానీ నేర్చుకుంటారు. అలా ఒకటి. సెకండ్ ఏంటంటే కొందరు వాళ్ళకే తెలియదు, ఏదో ఒకటి చెప్తారు, అది నిజమైపోతుంది. అందరు వచ్చి మీరు చెప్పింది నిజమైంది అంటే ఇంకొకటి చెప్తారు, ఇంకొకటి చెప్తారు, అది నిజమవుతుంది. అదేంటంటే ప్రారాబ్ధిక, పోయిన జన్మ. ఐహిక అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం వేమనని చూసుకుందాం. యోగి వేమన ఎలా అయిపోయాడు? ఆయన ఒక అమ్మాయిని ప్రేమించాడు, విశ్వద. ఆ విశ్వద అమ్మాయి ఏంటంటే ఆయన తిరస్కరణ చేసినందుకు దానివల్ల ఆయనకు వైరాగ్యం లేదు. అమర శిల్పి జకడాచార్యం చూస్తాం, ఆయన ఎలా శిల్పాలు చెప్పాడు. ఆయన భార్య దూరంగా పోయినందుకు ఆయన వైరాగ్యం చెంది ట్రాన్స్ అంటాం, ఆ ట్రాన్స్ లో జ్యోతిష్యం చెప్తారు. వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకే తెలియదు. మల్టిపుల్ పర్సనాలిటీ అంటారు. వాళ్ళు ఇలా నాడి పట్టంగానే మీరు ఏం తిన్నారు, నిన్న ఏం చేశారు, ఏ టైంలో, మీ ఇల్లు ఎలా ఉంది, మీ వాకిలు ఎలా ఉంది, మీరు ఇదే ఎలా, అది జ్యోతిష్యం కాదు. కానీ జ్యోతిష్యమే. జ్యోతిష్యం కాదంటారు కొందరు. ఎలా జ్యోతిష్యం అంటే వాడు ప్రారాబ్ధ కర్మలు జ్యోతిష్కుడే, వాడు సగం చేసి వదిలేశారు. వాడు వైరాగ్యంతో కూడినటువంటి మనసు దేవుడితో సమానం, అచలం అయిపోతాడు. వైరాగ్యం అంటే ఏంటి? వాడికి స్పర్శ ఉండదు, ఈ ఐహిక సుఖాలకు ఉండదు. వాడు ఆ టైంలో ఆ ట్రాన్స్ లో వాడు తనని తను మర్చిపోయి అంకిత భావంతో ఆ విద్యకు సంపూర్ణతంగా సరెండర్ అయిపోతాడు. అది ఏ విద్య అయినా కావచ్చు, సంగీతం కావచ్చు, ఏ విద్య అయినా కావచ్చు. అదేంటంటే మీరు అన్నట్టు ఏంటంటే ఐహికం. ఈ ఐహిక విద్యతో వచ్చిన వాళ్ళలో కొందరు ఉన్నారు, కొందరు మహాత్ములు ఉన్నారు. వాళ్ళు అనేది వాగ్దాటితో వాళ్ళు చట్టమనంటే అది నిజమైంది. అట్లా ఏంటంటే గార్గేయ కానీ, గర్గ మహర్షి ఉంటారు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మన పరాశరుడు కానీ, చరక కానీ, వీళ్ళంతా ఏంటంటే వాగ్దాటితో కూడినటువంటి ఏదైనా వాళ్ళు అంటే అది నిజమైంది. దుర్వాసుడు కానీ, పురాణాలు అంటే వాళ్ళ ఆ వాగ్దాటి అనేది అలా ఉండే నిరంతర భగవన్నామ స్మరణమే వాళ్ళు. అది ఉన్నందుకు వాళ్ళు ఏంటి ఐహికంగా మారారు. ఇలా ఏంటంటే 3 చాప్టర్స్. దాని లోపల నా విషయానికి వచ్చేస్తే నేను 16వ వయసు వరకు నాకు జ్యోతిష్యుడు ఏమాత్రం తెలియదు, ఏమేమేమేమీ తెలియదు. నేను 10th క్లాస్ ఏంటంటే సరస్వతి పాఠశాల అని చెప్పేసి వివేకవర్ధని బాయ్స్ హై స్కూల్ వాళ్ళకి బ్రాంచ్ ఉంది అలాకుంటాం, అక్కడ చదివాను. LKG to 10th అంతవరకు నాకేం తెలియదు. కాకపోతే ఏంటంటే నాకు 10th క్లాస్ ఎగ్జామ్స్ అయ్యాక నేను మా ఊర్లో ఉన్నాను. మా ఊర్లో ఒకటి పెద్ద చెరువు ఉంది. ఆ చెరువుకు అండంగా అలుగు ఉంటుంది. అలుగు ప్రాంతం పక్కన ఒకటి ఆంజనేయ స్వామి గుడి ఉంది. దానికి రూపు లేదు, ఏం లేదు, పుట్ట ఉంటుంది. అక్కడ వెళ్ళి కూర్చున్నాను, ఊరికే టైం పాస్ చేస్తూ నాకు నవల పిచ్చి ఎక్కువ. నవల పిచ్చి లోపల కూడా ఏంటంటే నేను చదివేదంతా రాజులకు జానపద నవల, శాస్త్ర శరచ్ఛేద పూర్వ చింతామణి, ఇవన్నీ నేను చదివేవాడిని. అవి చదువుతూ నేను కూర్చున్నాను. నాకు చదివి కూర్చున్న తర్వాత ఈ R ఆల్ఫాబెట్ ఉందనుకోండి, వాళ్ళకు S కానీ M కానీ వీళ్ళు చాలా క్లోజ్ గా ఫ్రెండ్స్ అవుతారు. నాలో నేను రాసుకున్నాను. ఎందుకో మరి వచ్చేసింది. ఏ ఆల్ఫాబెట్ R ఆల్ఫాబెట్ కి అపోజ్ ఉంటుంది, R ఆల్ఫాబెట్ K ఆల్ఫాబెట్ కి అపోజ్ ఉంటుంది. ఇవి ఏంటంటే నేను కూర్చొని ఊరికే టైం పాస్ గా రాస్తూ పోయినా, అది కొందరు పైన ప్రయోగం చేశాను. నిజం. ఇలా దీనివల్ల ఏంటంటే నాలో సెన్సెస్ క్యాచ్ అయ్యాయి. నేను చెప్పాను కదా ప్రారంభం అలా వచ్చాను. అయితే బర్కత్పుర టెంపుల్ వాళ్ళకి పెళ్లి జరిగింది. అది నా ఏజ్ ఐ థింక్ 17. ఆ టైంలో పెళ్లి లోపల ఇలానే మనం మజాక్గా కూర్చుంటూ అందరూ మనం ఆట పట్టించడానికి
ఏంటంటే ఒక అమ్మాయిని చూసేసి అమ్మాయి నీకు ఇలా ఉన్నావు చేసింది, నీకు ఇలా అనుకుంటున్నావు కానీ పని కాదు ఇలా ఇలా అని చెప్పి అది నిజంగా ఆమె నవ్వుతుంది. అయ్యో అని చెప్పేసి అంటుంటే రంగాచార్యుడు అని చెప్పేసి అనుకుంటారు. ఆయన గుల్బర్గాలో ఉంటారు. ఆయన నా భుజం దగ్గర చూడు నాయన, ఇది ఎక్కడ పడితే ఎక్కడ ప్రయోగం చేసేది కాదు, నువ్వు నా దగ్గరికి రా, నువ్వు వస్తావు నా దగ్గరికి, నువ్వు నేర్చుకుంటావు అని చెప్పేసి ఉన్నమన్న వాళ్ళు దివంగతులు ఇక్కడ ఏంటంటే జవహరి కాలనీ అని గుల్బర్గా. అక్కడ ఏంటంటే వాళ్ళు కనబడటం, నాకు చెప్పటం ఇదంతా జరిగింది. నేను అకస్మాత్తుగా నాకేంటంటే గుల్బర్గాలో ఫర్దర్ స్టడీస్ రావటం, నేను అక్కడ మొత్తం ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చదవటం అవన్నీ జరిగాయి. ఆ దాంట్లో మనం కృష్ణుని టెంపుల్ లోపల మనం ఏంటంటే ఉన్నాం హాస్టల్లో. అది ఉండేటప్పుడు ఏంటంటే వాళ్ళతో కలిసి ఇవన్నీ జరగటం. నెక్స్ట్ ఇలా ఏంటంటే వారి ద్వారా నాకు విద్య, యంత్రాలు రాయడం, కుండలి రాయడం, చక్రం చెప్పటం అండ్ చేయి చూడటం, హస్త ఇది ఏంటంటే చెప్పటం, హస్త సాముద్రిక శాస్త్రం చెప్పటం, నాడీ శాస్త్రం అని చెప్పారు. దాని పరంగా నాకు ఏం లేదంటే ఒక 25,000 యంత్రాలు వస్తాయి అంటే అవన్నీ వారే నేర్పించారు. ఇలా జరిగింది. గురూజీ గారు, మరి జ్యోతిష్యం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంటారు? జ్యోతిష్యం వలన ఒకటి మనిషికి నమ్మకం, మనిషి దేనికి పనికి రాకుండా నేను చూసాను. వాళ్ళు సూసైడ్ చేసుకోవాలి అనే చెప్పేసి తప్పకుండా మన దగ్గరకు వచ్చే బాలమణి అని చెప్పేసి శిష్యురాలు ఉదాహరణకు ఆవిడ ఉదాహరణ తీసుకుంటాను. ఆవిడ నా దగ్గరికి నేను చనిపోతాను గురుగారు అని చెప్పేసి వచ్చాను. ఆవిడని ఈ రోజు అంటే నా దగ్గరికి వచ్చేసి ఆవిడ 6 years అయింది. ఈ రోజు వరకు కాపాడింది అంటే జ్యోతిష్యం. జ్యోతిష్యం ఎలా ఉపయోగపడుతుంది మనిషికి అంటే, మనిషి ఏంటంటే కామేచ్ఛ కూడిన పదం. అంటే ఎలా అంటే వాడు శ్రమజీవి. ఈ రోజు ఇది మహత్వాకాంక్షతో కూడిన వాడు మనిషి. ఏంటంటే ఈ రోజు ఇది చెయ్యాలి, నాకు కావాలి, నేను ఇది చేస్తున్నాను, అది సఫలీకృతం కావాలి, నేను చదువుతున్నాను, అది నాకు రావాలి అనే తత్వం కలవాడు మనిషి. కాబట్టి వాడికి ఆ తత్వం ఆల్రెడీ వాడికి ఉంటుంది, నేను చేసి చూపించాలని. ఇది కొద్దిగా జ్యోతిష్యం చెప్పేసరికి వాడికి కాన్ఫిడెన్స్ వస్తుంది, 100% రిజల్ట్ వస్తుంది. టు ఇంప్రూవ్ ద కాన్ఫిడెన్స్ జ్యోతిష్యం ఉపయోగపడుతుంది. నెక్స్ట్ పాయింట్, మనం టీ తాగుతాం, ఒక్కొక్క వాడు ఒక్కొక్క రకంగా టీ చేస్తారు. శాస్త్రం అంతా ఒకటి, టీ చేసేదంతా ఒకటి, టీ పౌడర్ ఒకటే, కానీ వాడే విధానం ఈ జ్యోతిష్యం కూడా ఒక్కొక్క వాడు కొందరు క్యాల్కులేషన్స్ లోపల అక్కడిక్కడ ఎవరు మాట్లాడిచ్చారంటే ఆ లోపం అయిపోతుంది. ఆ లోపం అయిపోయినప్పుడు వాళ్ళు ఏదో తెలియక కొంత మిస్టేక్ చెప్పేస్తారు. అందుకే ఏకాగ్రత చాలా. ఆ ఏకాగ్రతలో మనిషికి ఏంటంటే నమ్మకం ఏర్పడాలంటే గతం జరిగింది చెప్పాలి. గతం జరిగింది చెప్పిన తర్వాత అరే గురుగారికి ఎలా తెలిసింది, నిజమే అయితే ఇప్పుడు ఉన్నది కూడా చెప్పాలి. ఇప్పుడు ఉన్నది చెప్పిన తర్వాత వాడు భవిష్యత్తుని నమ్ముతాడు. ఇవి 3 తెలుసుకోవాలి అంటే దీంతో 3 కలయిక. ఒకటి నాడి అంటే ప్రజెంట్ చెప్పు, మనిషికి చేయి చూసేటప్పుడు నాడు ఉంటాయి. సుషుప్త నాడి ఏంటంటే చంద్రనాడి, సూర్యనాడి చెప్పేసి ఉంటాయి, వాటిని ప్రెస్ చేస్తూ చెప్పాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే బాడీ సెన్సెస్ క్యాచ్ చేయాలి. థర్డ్ ఏంటంటే హస్తరేఖలు ఎలా అనువదించాయి, ఎలా ఏర్పడ్డాయి, అవి ఎక్కడ పోతున్నాయి మరలించి చూడు. ఇది 3 ఏకత్ సమయం లోపల క్యాల్కులేషన్స్ చేసి అది జ్యోతిష్యం. అయితే దీని క్యాల్కులేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. దీన్ని చెప్పటం వల్ల, ఆ క్యాల్కులేషన్స్ చెప్పటం వల్ల ఏంటంటే మనం మనిషిని డిప్రెషన్ లోపల నుంచి బయటికి తీయవచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే వాడికి కుతూహలం కల్పించవచ్చు, వాడికి చలనం చేయొచ్చు, వాడికి జీవం ఏర్పడేటట్టు చేయొచ్చు. అండ్ అది కాకుండా మనిషికి ఏంటంటే గ్రహగతుల లోపల కొన్ని అల్పగ్రహాలు ఉంటాయి. అంటే మెరుపు అనేది కరెక్ట్ గా, సూర్యకాంతి కరెక్ట్ గా రాకుండా, చంద్రకాంతి కరెక్ట్ గా రాకుండా
కుజాకాంతి కరెక్ట్ గా రాకుండా ఏంటంటే పుడుతూ ఉంటారు. వాళ్ళ ఆ గ్రహం ఒక శ్రమ లోపం అవుతుంది. లోపమైనప్పుడు ఇవి మీరు ప్రాయశ్చిత్తం చేయాలి, యజ్ఞ హోమాలు చేయాలి. నేను చెప్పాను కదా స్వరబద్ధమైంది అని. హోమంలో స్వరం మనం చెప్తాము, మంత్రాలు చెప్తాము. ఆ మంత్రాలు వినటం వల్ల వైబ్రేషన్స్ వస్తాయి, వాటి వల్ల చేంజెస్ చేయాలి. ఈ మనిషి ధాతుపూరితమైన కాపర్ లో జింక్ ఉంటుంది, క్రోమియం ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది. ఇవి వేసుకోవాలి, ఈ అంగుళికులు ధరించాలి అని చెప్పేసి చెప్తూ ఉంటాము. కొన్ని ముద్రలు నేర్పిస్తాము, కొన్ని పూజలు. అర్ఘ్యం వదలండి సూర్యుడికి, పరమాన్నం నైవేద్యం పెట్టండి, పెరుగున్నం నైవేద్యం పెట్టండి, సూర్యగ్రహ లోపం ఉన్నాం. దానివల్ల ఏమవుతుందంటే మనిషికి నేను ఇది చేస్తున్నాను, ఇది అవుతుంది అనేది వాడు కర్మబద్ధం అయిపోతుంది. దానివల్ల మనకు విశ్వాసం ఏర్పడుతుంది, దానివల్ల వాడు స్టెప్ పెడతాం, సక్సెస్ అవుతుంది. ఇది మెయిన్ విశ్వాసాన్ని వృద్ధి చేయటమే జ్యోతిష్యం. ఇంకా యథార్థ గాథ చెప్పాలి. జ్యోతిష్యులు అంటే ఏంటంటే చెప్తారు, మృత్యు మాత్రం చెప్పకూడదు అంటే అది మృత్యు చెప్పకూడదు, కొందరు మృత్యు చెప్పారు. ఇలా ఈ గ్రహాల లోపం వల్ల పూజ ప్రాయశ్చిత్తం చేయడం వల్ల 100% రిజల్ట్ వస్తుంది. అయితే గురూజీ గారు, మరి మనుషుల కష్టాలకి అలానే గ్రహాలకి ఎలాంటి సంబంధం ఉంటుంది? అసలు కష్టం అంటే ఏంటి తెలుసుకోండి, చెప్తాను మీకు. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు. కష్టంతో కూడిన పని సుఖం చేకూరుస్తుంది. కష్టం ఎందుకు వస్తుంది అంటే ప్రారంభం అంటే గత జన్మంలో మనం చేసినటువంటి పాపాలను దాన రూపంలో కానీ, కాకపోతే పూజా రూపంలో కానీ, కాకపోతే మంచితనంతో కానీ వాటిని కడిగేస్తూ ఉంటాం. అందుకే పురుషార్థం కలవాడే పురుషుడు. కర్మానికి పురుషుడు కావాలి. స్త్రీని కూడా అంటే భార్యని కూడా శుద్ధత చేయగల శక్తి పురుషుడు. అందుకే అంట స్త్రీ పుణ్యం చేస్తే ఏంటంటే మంచి భర్త దొరుకుతాడు. కానీ పుణ్యం చేసింది స్త్రీ అయినా ఆ పుణ్యంలో భాగం పురుషుడు ధరించాడు, పాపంలో వస్తుంది. ఎందుకంటే వాడు కర్మం చేయడానికి పురుషుడు. అందుకు స్త్రీ యొక్క పాపంని శుద్ధత చేయడానికి. ఎందుకేంటంటే స్త్రీ పాప కర్మని చేయకూడదు, ఆ పాపం శుద్ధత చేయడానికి ఆయన ఆయుష్ పోతుంది. కష్టాలు రావడానికి మూలతః కారణం ఏంటంటే ప్రారాబ్ధం. ప్రారాబ్ధ కర్మ ఫలం వల్ల కష్టాలు వస్తాయి. ఆ కష్టాలు ప్రారాబ్ధ కర్మ, రాహు దోషం, ఇవన్నీ ప్రారాబ్ధ గ్రహాలు అంటే ప్రారాబ్ధాన్ని తెలిపే గ్రహాలు. రాహు, కేతు, అది కాకుండా శని, ఈ గ్రహాలు ఏదైతే ఉంటాయో నువ్వు గత జన్మలో ఇది చేసేవరా, నీకు శిక్ష అనుభవించు అని చెప్పేసి చూపించే వాటిని మనము శాంతపరిస్తాం. కష్టం ఉంటుంది కానీ సుఖంగా వెళ్తాం. రాముడు వనవాసానికి వెళ్ళాడు కానీ కష్టం ఉన్నా అది సుఖంగా అనిపించింది. కృష్ణుడు శమంతకమణి కోసం అపనిందల పాలయ్యాడు, అయినా కూడా సత్యభామాదేవి పెళ్లి చేసుకున్నాడు. ఆ విధంగా ఒక గుర్తింపు అంటే కష్టంలో కూడా సుఖం అది ఏర్పడుతుంది. అంటే భగవంతుడు ఏంటంటే పెద్ద గాయాన్ని చిన్నగా చేస్తాడు. అలా ఏంటంటే ఈ పూజ, ఈ ప్రాయశ్చిత్తాన్ని కడుక్కోవడానికి ఒక సోప్ లాంటిది. మనకు మురికి అంటుతుంది, ఆ మురికి అంటింది కదా అని చెప్పేసి మనం మొదలంగా సోప్ వాడతాం. అదే విధంగా ఏంటంటే మనం ఒక ప్రాయశ్చిత్తం చేస్తాం, మనం పూజ చేస్తాము, మనం అనుష్ఠానం చేస్తాం, మనం యజ్ఞ హోమాలు చేస్తాము. ఇవేంటంటే కష్టాన్ని తొలగించడానికి ఇది చేయబడుతుంది అన్నమాట. అందుకు జ్యోతిష్యం అనేది గ్రహాలన్నిటివి పైన ఆడుతూ ఉంటాయి. ఈ రోజు మీరు సడన్ గా ఒక డిసిషన్ తీసుకుంటారు, దానివల్ల గుడ్ రిజల్ట్ వచ్చేస్తుంది. అంటే మీ పైన మంచి గ్రహాలు ఉంటాయి. కొన్ని ఏంటంటే చెడు గ్రహాలు ఉన్నప్పుడు కష్ట ఫలితాలు వస్తుంది, దానివల్ల కష్టం వస్తుంది. వాటిని శాంతి పరిస్తే ఆటోమేటిక్ గా సక్సెస్ అవుతాం. ఇలా గ్రహానికి మనిషికి ఏంటంటే సంబంధం ఉంటుంది. గురుజీ గారు, మీరు ఈ రోజుటి ఎపిసోడ్లో అసలు జ్యోతిష్యం అంటే ఏంటి, జ్యోతిష్యం వల్ల కలిగే లాభాల గురించి ఎంతో చక్కగా వివరించారు. మీ విలువైన సమాచారాన్ని, సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు మీకు. సో చూసారు కదా ఇవాళ ఎపిసోడ్. మళ్ళీ ఇంకో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ చూస్తూనే ఉండండి V9 న్యూస్.